హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సుమా మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పౌర్ణం శక్తి వల్ల బాడీ హీలింగ్ చేసుకోవడం ఎలా, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. మహర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫర్ యూ ఛానల్ వారికి, సరిత మేడంకి, ఈ రోజు ఈ స్వాధ్యాయంలో ఉన్నటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజు మనం పౌర్ణమి ధ్యానం గురించి చెప్పుకుంటున్నాం. దాని యొక్క విశిష్టత, దాన్ని ఉపయోగించుకుని మన ఆరోగ్యాన్ని ఎలా హీల్ చేసుకోవచ్చు, ఎలాగ ఉన్నత చైతన్యంలోకి వెళ్ళొచ్చు అనేది మనం చూద్దామండి. ఈ పౌర్ణమి అనేది సాధారణ మన ధ్యానులందరికీ కూడా చాలా గొప్ప పండగ అని చెప్పచ్చండి. ఎందుకంటే మనకి ప్రతిసారి చెప్పారు కూడా, మనకి పౌర్ణమి 7 రోజులు, అంటే పౌర్ణమి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు, పౌర్ణమి రోజు, మొత్తం 7 రోజులు, నెలకి 7 రోజులు మనకి, అంటే సాధకులకి విశేషమైన రోజు అనమాట అండి. సాధన అద్భుతంగా చెయ్యాలి, ఉన్న స్థితి నుండి ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలి, నేను జీవితంలో ఇంకా అంటే భౌతికంగాను ఆధ్యాత్మికంగాను 2 రకాలుగా కూడా మనం ఎదగటానికి ఎక్కువగా మనం సాధన చేయాల్సినటువంటి రోజులు ఈ 7 రోజులు. ముఖ్యంగా పౌర్ణమి రోజు, పౌర్ణమి గడియలు మొదలైనప్పటి నుంచి మరలా ఆ పౌర్ణమి గడియలు ముగిసేదాకా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఆ టైంలో చేసిన ఎనర్జీ ఇంకా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో విశేషమైన ఎనర్జీస్ మనకి భూమి మీదకి వస్తూ ఉంటాయి. చూడండి, అందుకనే చూడండి, సముద్రం ఆటుపోట్లు ఎక్కువ ఉంటాయి. సముద్రం దగ్గరికి వెళ్ళే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తూ ఉంటుంది, పౌర్ణమి రోజుల్లోనూ అమావాస్య రోజుల్లోనూ. ఎందుకంటే ఆ ఎనర్జీస్ కి అలా కనెక్ట్ అయ్యి, అంటే పౌర్ణమి చంద్రుడికి ఆ సముద్రానికి నదులకి కూడా ఒక కనెక్షన్ ఉంటుంది. అది కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది కాబట్టి గవర్నమెంట్ అలా హెచ్చరికలు అనేది జారీ చేస్తుంది. ఇదంతా కూడా మనకి సైంటిఫిక్ గా అయిన దాన్ని బట్టే మనం ఫాలో అవుతున్నాం అనమాట. సో మన యొక్క ఆత్మ యొక్క స్థితిని మార్చుకోవడానికి, అలాగే ముఖ్యంగా మనకి ఫిజికల్ బాడీలో ఉండే అనారోగ్యాల్ని, ఆరోగ్య సమస్యల్ని మనం తీర్చుకోవడానికి, వాటిని తొలగించుకోవడానికి ఈ యొక్క పౌర్ణమి ఎనర్జీస్ చాలా ఉపయోగపడతాయండి. అలాగే ఇంకా ఏవైనా తీరని కోరికలు, ఏవైనా అంటే ధర్మబద్ధంగా ఉండేటువంటి మన లైఫ్ లో ఇంపార్టెంట్ జరగాల్సినవి ఏవైనా ఆగిపోయిన పనులు కానీ ఎంత సంకల్పం చేసినా అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ పౌర్ణమి రోజుల్లో సంకల్పం తీసుకొని సాధన చేస్తే కనుక విశేషమైనటువంటి ఫలితాలను తీసుకుంటాం. ఆ కోరికలను తీర్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఇంకా మనకి స్పిరిచువల్ గా అయితే థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవడానికి మనకి ఎక్కువ సాధన చేస్తే కూడా బాగుంటుంది. ఇంకా ఫిజికల్ లైఫ్ లో మనకి అంటే ఈ చక్రాస్ అనేవి ఫిజికల్ గాను మన యొక్క స్పిరిచువల్ గాను కూడా గ్రోత్ ని ఇస్తాయండి. మనలో ఉండే బాడీలో ఉండే షట్ చక్రాలను చెప్పుకుంటాం కదా. ఈ చక్రాలన్నీ ఎప్పుడైతే సమస్థితిలో ఉంటాయో అప్పుడు మన జీవితం ఉన్నతంగా ఉంటుందండి. ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, సంబంధ బాంధవ్యాల్లోనూ అన్నిట్లోనూ కూడా ఈ చక్రాల యొక్క స్థితిని బట్టే మన స్థితిగతులు ఉంటాయి. సో వాటిని సరైన అలైన్మెంట్ లోకి తెచ్చుకోవడానికి, అవి సంపూర్ణంగా ఓపెన్ అయ్యి శక్తివంతంగా ఉండటానికి అవసరమైనటువంటి శక్తిని మనము ఈ రోజుల్లో తీసుకున్నట్టయితే కనుక అవి అద్భుతంగా ఉంటాయి అన్నమాట. అలాగే మన చుట్టూ ఉండే ఆరా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆరాని బట్టే మన యొక్క జీవన శైలి అనేది ఉంటుంది. అలాగే మన ఆరాని బట్టే మన జీవితంలోకి ఉన్నతమైన వ్యక్తుల్ని ఆకర్షించడం అనేది ఉంటుందండి. అందుకే చూడండి, పత్రిసారి వచ్చేసరికి మనం వెళ్ళిపోయి ఆయన చుట్టూ ఆయనకి దగ్గరగా కూర్చోవాలి, ఆయన హగ్ చేసుకోవాలి, ఆయనతో పాటు ఉండాలని మనం ఎందుకు ఆరాట పడతాము అంటే వాళ్ళ యొక్క అంత ఉన్నతంగా ఉంటుందన్నమాట అండి. విశేషమైన సాధన చేసిన వాళ్ళంటే గొప్ప యొక్క యోగి ఆధ్యాత్మికంగా
ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి, ఆ గురువుల దగ్గరికి మనం అలా వెళ్ళాలని అనుకుంటాం కదండీ! ఎందుకంటే వాళ్ళ ఆరా అంత ఉన్నతంగా ఉంటుందనమాట. ఆ ఆరాలో ఉన్నప్పుడు మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం చూడండి. అలాంటి వాళ్ళని కలిసినప్పుడు అక్కడ ఉన్నంత సేపు చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఎటువంటి మైండ్ కూడా మనకి శూన్య స్థితిలో ఉండటం అనేది జరుగుతూ ఉంటుందనమాట. ఎందుకు దాన్ని వాళ్ళ యొక్క ఆరా అంత అద్భుతంగా ఉండబట్టి. మన ఆరాని మనం కూడా అలా చేసుకోవాలి అంటే ఈ యొక్క విశేషమైనటువంటి 7 రోజులు, నెలకి 7 రోజులు. అంటే ప్రతి నెల ఏడాదికి అలాగా 12 సార్లు 12-13 సార్లు పౌర్ణమి వస్తుంది మనకి. ఒక్కొక్కసారి ఒకటి ఎక్స్‌ట్రా వస్తుంది కదండీ! అలాగా అంటే 12 ఏళ్ళు 84 రోజులు మనకి అంటే మన సంసారంలోనే ఉంటూ నిర్వాణం చెందటానికి మనకి ఇవ్వబడ్డ సాధనకివ్వబడ్డ రోజులనమాట. మనం ఎక్కడికో హిమాలయాలకెళ్ళిపోక్కర్లేదండి. మనం మనం ఇంట్లోనే ఉండి సాధన చేయొచ్చు. ఇంకా అవకాశం ఉంటే ఫస్ట్ పిరమిడ్‌కెళ్ళటం చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఏ మాత్రం అందుబాటులో ఉన్నా మేము ఉన్న ఎక్కడ పెద్ద పిరమిడ్ ఉంటే మీకు అందుబాటులో, ఇంట్లో నాకు చిన్నది పిరమిడ్ ఉంది ఇది చాలు అని అనుకోకూడదండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇదివరకు ఏం చేసేవాళ్ళం, మనం పూజా విధానంలో ఉన్నప్పుడు మనకి లోకల్ బోలెడు టెంపుల్స్ ఉన్నా, లేదు మనం తిరుపతి ఎళ్లి వెంకటేశ్వర స్వామినే దర్శించుకోవాలి. ఎందుకనుకుంటాము? అక్కడ విశేషమైనటువంటి ఎనర్జీ ఉంటుంది గాబట్టి. ఇక్కడ ఉండేవన్నీ ఏంటి మనం లోకల్‌గా మనం ప్రతిష్ఠ చేసినియి. అది ప్రతిష్ఠ జరిగింది ఆలయాలు వెలిసిన ఆలయాల్లోనూ, అలాంటి చోట్ల విశేషమైన ఎనర్జీస్ ఉంటాయన్నమాటండి. అంటే కొన్ని ఇదివరకు పాత కాలంలో మహర్షులు, మునులు వాటిని కొన్నిటిని శంకుస్థాపన చేసి అదే ప్రతిష్ఠ చేశారు. అలా కాకుండా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే భూమిలోంచి వెలిసింది. అలా వెలిసినయి బోలెడుంటాయి కదండీ! అలాంటి చోట్ల ఎక్కువ ఎనర్జీ ఉంటుందన్నమాట మనకి. అందుకని మనం అలా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు సేమ్ అలాగే మనం ఉన్న ఇంట్లో ఉండే చిన్న పిరమిడ్ కాదండి. ఎంత పెద్ద పిరమిడ్ మనకు అందుబాటులో ఉంటే, అంత పెద్ద పిరమిడ్‌లోకెళ్ళి మనం ఎనర్జీస్ తీసుకోవాలి. ఎందుకంటే మామూలుగానే పిరమిడ్ అంటే మూడింతలెక్కువ. ఇంకా పౌర్ణమి రోజుల్లో ఎంతుంటదండి? ఒకసారి ఆలోచించుకోండి. సో, ఎందుకంటే మీకు మీరు కేటాయించుకోవాలి. ఇంక మనకి ఈ 7 రోజులు మనం వీలైనంత వరకు డైలీ రొటీన్ అవసరమైన పనులు చేసుకోవడం ఎక్స్‌ట్రా పనులు మనకి ఎక్స్‌ట్రా పనులు క్లీనింగ్‌లని లేకపోతే బయటికెళ్ళి చేసుకునే పనులు అవన్నీ వాయిదా వేసుకోవాలి. ఈ 7 రోజుల్లోనూ కాకుండా వీలైనంత వరకు వాయిదా వేసుకొని, ఈ 7 రోజులు ఒక దీక్షే అనుకోవాలనమాట. అంటే మితాహారం, లిక్విడ్ డైట్ తీసుకోవడం, లేకపోతే సాత్విక సుతాహారం తీసుకోవడం, వీలైనంత వరకు మౌనంగా ఉండటము, ఎక్కువ ఫోన్ కాల్స్ అటెండ్ అవ్వకుండా, ఇంపార్టెంట్‌వయితేనే మాట్లాడటము, అలాగా మనకి మనము అలవరుచుకోవాలనమాట. ఎక్కువగా వాటర్ తీసుకుంటూ, ధ్యాన సాధన లేకపోతే స్వాధ్యాయంలోను, సజ్జన సాంగత్యంలోను ఇవే మనం ఒక పద్ధతిగా పాటిస్తే కనుక మనం చాలా ఉన్నతంగా ఎదగడం జరుగుతుందండి. నేను అలాగే చేసేదాన్ననమాట. ప్రతి వీలైనంత వరకు పిరమిడ్‌కెళ్ళిపోయేవాళ్ళం. ఎంతసేపైతే అంతసేపు. అక్కడ ఇంట్లో ఒక గంట చేసేది అక్కడికెళ్ళి ఒక గంట చేసామనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది గదా! అందుకని మనం దాన్ని వినియోగించుకోవాలి. పిరమిడ్‌ని చక్కగా వినియోగించుకోవాలి. మన గురించే కదండీ పత్రి సార్ అంత కష్టపడి కట్టించడం. ఎంతోమంది వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఆ పిరమిడ్‌లని కట్టించటాలు, వాటిని డెవలప్ చేయటాలు అందరూ చేస్తున్నారు కదా! సో, దాన్ని మనం వినియోగించుకున్నప్పుడు మన జీవితాలు ఇంకా అద్భుతంగా మారతాయన్నమాట. ఆధ్యాత్మికంగా మనం ఆధ్యాత్మికంగా ఎలా అంటే మనం ఆ ఎనర్జీస్ తీసుకోవడం ద్వారా మనలో ఉన్న దివ్యత్వాన్ని, దైవత్వాన్ని, మన యొక్క ఆత్మశక్తిని మనం బయటికి తెచ్చుకోవడానికి ఈ ఎనర్జీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందనమాటండి. ప్రతి మనిషిలోనూ ఉంటుందండి. అంతర్లీనంగా శక్తి అనేది ఎంతో ఉంది. మన ఆత్మ యొక్క శక్తి ఎంతో దాగి ఉంది. కాకపోతే ఒక్కొక్కళ్ళు వాళ్ళు పెరిగిన విధానం, పెరిగినటువంటి వాతావరణం, వాళ్ళు తీసుకునేటువంటి ఆ నమ్మకాల వ్యవస్థ వీటిని బట్టి వాళ్ళకి వాళ్ళే గిరిగీసుకొని నేనింక ఇంతే నాలో ఇంక ఇంతకన్నా శక్తి లేదు. నేనింతే అని ఫిక్స్ అయిపోతారు. అలా కాకుండా మనకి మనం ఎంతైనా తెచ్చుకోవడానికి తీసుకున్నంత కొలది అంటే తోడిన కొద్దీ వస్తూ ఉంటదంటారు చూడండి. అలాగా తోడిన కొద్దీ మనలో ఉన్న ఆత్మశక్తి అనేది బయటికి రావడం జరుగుతుంది. ముందుగా మనం ఆత్మ అన్న పదార్థాన్ని తెలుసుకోవడమే గొప్ప. అలాగ తెలుసుకున్నాక ఆ ఆత్మశక్తిని బయటికి తెచ్చుకోవడం అనేది ఇంకా విశేషం అన్నమాట. మన ఆత్మ ఎల్లవేళలా మనతో ఉండదటండి. ఎందుకంటే దానికి ఇష్టమైనటువంటి పనులు చేస్తేనే మనతో పాటు ఉంటుందటండి. లేకపోతే ఆ సిల్వర్ కార్డ్ తోటి అదలా బయటికి తిరుగుతూనే ఉంటదన్నమాట.
ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ఇలాంటి గొప్ప పనులు చేస్తుంటాం, స్వాధ్యాయం, సత్య సాంగత్యం ఇలాంటి వాటప్పుడే మన దగ్గర ఆత్మ ఉండి హ్యాపీగా ఉంటుందటండి. అది దానికి ఇష్టమైనవి మనం చేసి పెడితే మనకి కావాల్సినవి భౌతికంగా ఏవైతే కావాలో అన్నీ అది చేసేస్తుందనమాట. మన ఆత్మని మించిన దైవం ఇంకోటి లేదు. అది మనకి తెలియాలి అంతే. ఆ సత్యాన్ని మనం తెలుసుకొని మన ఆత్మతో ఎల్లవేళలా కనెక్టెడ్‌గా ఉంటే కనుక మనకి కావాల్సిన పనులన్నీ కూడా ఆత్మ చేసి పెడుతుందండి. అంత గొప్పది మన ఆత్మ. సో, మన ఆత్మతో కనెక్టివిటీ అనేది ఈ పౌర్ణమి ఎనర్జీస్‌తో చాలా ఈజీగా చేసుకోగలమనమాట. అది ఎలాగంటే ఫస్ట్ డే మనం సంకల్పం పెట్టుకోవాలి. నేను ఇన్ని రోజు ఈ 7 రోజులు 2 గంటల, 3 గంటల, 4 గంటల, 5 గంటల అలా చేసుకుంటానని మీకు మీరు ఒక సంకల్పం పెట్టుకోవాలి. 7 రోజులు నేను 5 గంటలు ధ్యానం చేస్తాను. ఈ సంకల్పం పెట్టుకోండి. ఎవరికైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండిపోయినాయనుకోండి, అంటే మగవాళ్ళకి డ్రింకింగు, సిగరెట్ స్మోకింగ్ అలాంటియి వాళ్ళు మానేయాలని అనుకుంటారు గానీ, మానలేకపోతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఇలాంటి రోజుల్లో సంకల్పం చేసుకొని, చేస్తే కనుక చాలా తొందరగా అందులోంచి బయటపడే అవకాశాలుంటాయండి. అలాగే మనకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! మనం అనారోగ్యాలను ఎప్పుడు కర్మతో లింక్ పెట్టకండి. అస్సలు కర్మ అనేదే పనిచేయదు. కర్మ సిద్ధాంతం లేదండి. ఆ కర్మ అనేది తీసేయండి. ఓన్లీ మనం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా వేసుకున్న బ్లాక్సే అన్ని ఎమోషన్స్ ద్వారా మన బాడీలో ఎన్నో బ్లాక్స్‌ని మనం క్రియేట్ చేసుకుంటామండి మనకి మనమే. దాన్ని బట్టే మనకి అనారోగ్యాలు రావటం జరుగుతుందండి. అంతేగాని అసలు కర్మ సిద్ధాంతం ప్రకారం ఎటువంటి అనారోగ్యం రాదు. దాన్ని నమ్మవలసిన అవసరం లేదు. మీ జీవితానికి మీరే సృష్టికర్తలు. మనకు తెలుసు. పత్రి సార్ చెప్పారు. సో, మీరు ఎంత అద్భుతంగా ఉండాలనుకుంటున్నారో మీ జీవితాన్ని మీరే ఊహించుకోండి. మీరే క్రియేట్ చేసుకోండి. సృష్టించుకొని దానికి అనుగుణంగా చక్కగా ధ్యానం చేస్తూ ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ జేసుకోండి. ఈ పౌర్ణమి రోజుల్లో ఆ బ్లాక్స్ ఈజీగా క్లియర్ అవుతాయన్నమాట. అప్పుడు మీకున్న అనారోగ్యానికి సంకల్పం పెట్టుకొని చక్కగా ఇప్పటికి ఇంకా 5 రోజులుంది. ఈ 5 రోజులు 5 గంటలు చొప్పున చేసినా మనకి ఈజీగా అయిపోతుందండి. అలాగా మనకి అంత కష్టం అనిపించదండి. కూర్చోవడం కూడా ఈజీ అండి ఈ రోజుల్లో. మామూలుగా ఉత్తప్పుడు కూర్చున్నది, ఈ రోజుల్లో కూర్చున్నది కూడా చాలా సులభంగా కూర్చోగలుగుతారు. మామూలు రోజుల్లో ఉండే డిస్టర్బెన్సెస్ ఉండవు. మైండ్ కూడా మనకి సహకరిస్తుందనమాట. అంటే ఆ ఎనర్జీస్ మనకి సపోర్ట్ చేస్తాయి. మనం ఎక్కువ సేపు కూర్చోగలగడానికి అన్నిట్లికి. సో, అందుకని దీన్ని ఇలా యూజ్ చేసుకోవాలి. మనకున్న అవకాశాలన్నిటిని యూజ్ చేసుకొని మనం ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ప్రతి నెల ఉంది కదండీ మనకి. అందుకని వీలైనంత వరకు ఏవైనా ఫంక్షన్స్ ఉన్నా అవాయిడ్ చేసుకోవడం. అంటే ఇంపార్టెంట్ అయితే వెళ్తాం. ఆ టైంకెళ్తాం, వచ్చేయడం. మళ్ళీ మన మైండ్ మటుకు ఎప్పుడు ఫోకస్ అంతా ధ్యానం మీదే ఉండాలి. అక్కడికెళ్తాం, వచ్చేస్తాం అన్నీ. కానీ ఎప్పుడు నిరంతరం కూడా మన ధ్యానం గురించి తప్పించటము, ఆ తపనతో ఆ ధ్యానం చేసిన రోజు మనకి అద్భుతమైన ఫలితాలంటూ వస్తాయండి. ఏదో పైపైన చెప్పారు కదా! చేశాను కాదు. ఏదో చెప్పారు కదా! సంకల్పం పెట్టుకుందాం అని కాదు. మీకా కోరిక తపనతో ఉండాలండి. ఇంకా అది తీరకపోతే నా వల్ల కాదు. ఇప్పుడు సపోజ్ ఏవో కాళ్ళ నొప్పులో, కీళ్ళ నొప్పులో ఏవో ఉన్నాయి. అయి తగ్గకపోతే నేను సస్టైన్ అవ్వలేను. నాకవసరం. నేను ధ్యానం చేయాలి. ధ్యానం గురించి ప్రచారం చేయాలి. శాకాహారం గురించి చెప్పాలి. నేను తిరగగలగాలి. అనేటువంటి ఒక విశ్వ కళ్యాణంలో పార్ట్ అయ్యేలాగా మన సంకల్పం ఉండాలి. ఆర్థిక ఇబ్బందులున్నాయి. నాకింత అమౌంట్ రావాలి. వస్తే నేను లోక కళ్యాణాన్ని, విశ్వ కళ్యాణానికి, ధ్యానానికి ఇంత ఇస్తాను. అన్నదానానికి ఇస్తాను. అలా మనం అనుకుంటూ ఆ సంకల్పాలను పెట్టుకుంటూ అది లోపల నుంచి వస్తే ఆ సంకల్పం అనేది ఈజీగా నెరవేరుతదండి. ఆ తపన ఉండాలి. ఏదో పైపైన చెప్పారు గదా! సరేలే ఒక ట్రైలేద్దాం అలా కాదండి. ఆ తపన తీర్చుకోవాలనే కసి మనలో అంతా ఉన్నతంగా లోపల నుంచి వచ్చేయాలన్నమాట. మీ శరీరంని ప్రతి కణము కూడా తపించాలన్నమాట. ఆ కోరిక తీరాలి అనేటటువంటి ఆ తపనతో మనం ఎప్పుడైతే చేస్తామో అది ఏ కోరికైనా తీరుతదండి. ఆ కోరికను తీర్చుకోవడానికి ఈ పౌర్ణమి ఎనర్జీస్ చాలా ఇంపార్టెంట్. అంటే భౌతికంగా సమస్యలున్నప్పుడు కొన్ని తీర్చుకుంటూనే మనం స్పిరిచ్యువల్‌గా ఎదగాలి. 2 కూడా ఉండాలండి. ఈ స్పిరిచ్యువల్‌గా ఎదుగుతున్నప్పుడు ఇవి భౌతికంగా కూడా ఆటోమేటిక్‌గా మనం రీచ్ అయిపోతూ ఉంటాం. కాకపోతే ఒకళ్ళు ఇంకా స్టార్టింగ్‌లో ఏముంటదంటే అవి తీరలేదు కదా! దాని మీద ఫోకస్ ఎక్కువ ఉండిపోతుంది వాళ్ళకి. అలాంటప్పుడు వీళ్ళు స్పిరిచ్యువల్‌గా ఎదగాలని అనుకోలేరు. అనుకోవాలి ఆ సంకల్పం కూడా మనలో రాదండి. సో, అందుకని భౌతికంగా కొన్ని
మీకు ఇంపార్టెంట్ ఇంకా నాకు ఇంకా దాని మీద ఉంది అనుకున్నప్పుడు అవి తీర్చుకోవాలండి. అంటే అది ధర్మబద్ధంగా ఉండాలి. అలాగే ఎవరికీ హాని కలగకుండా మనకి మంచి జరిగేలాగా ఉండేవి మనం కోరుకోవాలి ఎప్పుడైనా మన జీవితంలో. అది ఈ ఈ అంటే మన ధ్యానం గురించే కాదండి. ఎప్పుడైనా సరే అలాంటి కోరికలు విశ్వం తొందరగా నెరవేరుస్తుందనమాట. సో, ఈ విధంగా అద్భుతంగా మనం ఇలా ఫుడ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా తేలిగ్గా అరిగే ఆహారం ఎక్కువ తీసుకోవాలి. ఎలాంటి మషాలాలు, కారాలు అలాంటివి కాకుండా చాలా సాత్విక ఆహారం అన్నమాట తీసుకోవాలి. శాకాహారం మనం ఎలాగో శాకాహారంలోనే ఉంటాం గాబట్టి అది వేరే చెప్పక్కర్లేదు. అలాగే మనం వీలైనంత వరకు మౌనంగా అవసరమైనటువంటి మాటలు మాత్రమే మాట్లాడాలి. అవసరమైనటువంటి పనులు మాత్రమే చేయగలగాలి. అలాగే సత్సంకల్పాలు అవసరమైన సత్సంకల్పాలు గురించి కూడా మనం ఒక నాలెడ్జ్ ఉండాలన్నమాట. సత్సంకల్పాలు తీసుకోవడం అనేది కూడా తెలియాలి. అది ఎలాగొస్తుందంటే ధ్యానం ద్వారా ఇలాగా స్వాధ్యాయం ద్వారా మనం ఆ విజ్డమ్‌ని ఎప్పుడైతే మన లోపలికి తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్‌గా మీ ఆత్మే మీకు మంచి సంకల్పాలనిస్తుందండి. దివ్య సంకల్పాల్లో మిమ్మల్ని భాగం చేస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే ధ్యానం, జ్ఞానం, ధ్యానం, జ్ఞానం అలా అవుతున్నప్పుడు మీ యొక్క చైతన్యం అలా పెరుగుతూ ఉంటుంది. మీ చైతన్యం పెరిగిన కొలది మీ యొక్క సంకల్పాలు కూడా మారిపోతాయండి. అప్పుడు మీరే అనుకుంటారు, అరే! ఇదివరకు నేను అది లేదు గదా! దాని గురించి ఏదో ఇదైపోయేదాన్ని. ఇప్పుడు నాకు అది ఇంపార్టెంట్ ఏమి అనిపియట్లేదే అసల. ఆటోమేటిక్‌గా వస్తే వస్తది లేకపోతే లేదు అన్న ధ్యాస మనకొచ్చేస్తదనమాట. అంత గొప్ప సంకల్పాల్లోకి మనం వెళ్ళిపోతాం. దివ్య సంకల్పాల్లోనికి. ఎందుకంటే జరిగేవన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయండి. మనం ఫోకస్ చేసినా చేయకపోయినా జరిగిపోతాయి. ఆ సత్యం మనకి మనం తెలుసుకున్న రోజు ఆ కోరికల మీద కూడా మనం ఫోకస్ చెయ్యమనమాట. కాకపోతే ఇంకా మనకి ఆ స్టేజ్ రానప్పుడు మనం వాటిని తీర్చుకోవడానికి మన ప్రయత్నం మనం చేయడంలో తప్పు లేదనమాట. ఎప్పుడైనా మీ ఇన్నర్ గైడెన్సే ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ అనమాట. మీ ఇన్నర్ ఏ విధంగా చెప్తుందో దాని ప్రకారం మీరు ఫాలో అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఈ పౌర్ణమి ఎనర్జీస్‌ని మనం అలా చక్కగా యూజ్ చేసుకుందామండి. ఎలాగైతే ఇప్పుడు మట్టిలో కొన్ని రాళ్ళు ఉండిపోతాయండి. అవి వర్షం నీళ్లు పడితే ఏమవుతది? దాని షైన్ అనేది బయటకొస్తుంది కదా! అలాగే మనలో ఉన్న ఆత్మశక్తి ఆ పౌర్ణమి ఎనర్జీస్‌కి బయటికి ఈజీగా రాగలుగుతదండి. సో, అంత అద్భుతమైన ఈ ఎనర్జీస్ మనకి ఈ భూమి మీదకి ఒక వరం అండి ఇది. మనకి లక్కీగా మనం ఈ ధ్యానంలో ఉండటం ద్వారా మనకి ఈ యొక్క విశేషమైన రోజుల గురించి తెలియటం, మనం ఇలాంటి సాధనలో మనం ఉండటం జరుగుతోంది. సో, ప్రతిసారికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. ఇలాంటి అద్భుతమైన ధ్యానాన్ని అందించినందుకు. సో, ఈ విధంగా మనం పౌర్ణమి ఎనర్జీస్‌ని యూజ్ చేసుకుందామండి. ఈరోజు ఇప్పుడు మనం ఆరోగ్యానికి అవసరమైన ఆరోగ్యంగా ఉంటేనే కదండీ! ఈ పౌర్ణమి ఎనర్జీస్‌తో మనం ఆరోగ్యానికి అవసరమైన సంకల్పాన్ని తెలియజేసుకుంటూ కొంచెం ధ్యానం చేసుకుందాం. ఓకే అండి. ముందుగా నేను ఎప్పటిలాగే కాంతి ధ్యానం కొంచెం అంటే ఏ విధంగా అయితే మనం పూజా విధానంలో ఉన్నప్పుడు శుద్ధి చేసుకునేవాళ్ళం కదా ఇల్లుని. అలా ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ముందు మన చుట్టూ ఉండే ఎథరిక్ లేయర్‌లో కూడా ఎనర్జీస్ ఉంటాయండి. అంటే మనకు కనపడవు ఆ లేయరు. అవన్నీ కూడా క్లీన్ అయినాయనుకోండి, మనం చేసేటటువంటి ఆ ధ్యానం పర్ఫెక్ట్ అయిపోతుందనమాట. ఇంకా ఎక్కువ ఎనర్జీని మనం తీసుకోగలుగుతూ ఉంటాం. అలా కాకుండా మనం మనలో అంత డిస్టర్బ్డ్‌గా ఉన్నప్పుడు ఎక్కువ ఫోకస్ చేయలేం. ధ్యాన శక్తిని తీసుకోలేం. సో, మనం కాంతితో దాన్ని శుద్ధి చేసుకొని ధ్యానంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో, అందరూ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీకు గురువు. కంప్లీట్‌లీ రిలాక్స్ యువర్‌సెల్ఫ్. మన అంతరంగ ప్రయాణమే ధ్యానం. మన అంతరంగంలోనికి మనం చేసే ప్రయాణమే ధ్యానం. మన అంతరంగంలోనికి మన శ్వాసతో పాటు మనం చేసే ప్రయాణమే ధ్యానం.
మన శ్వాసతో పాటు మన అంతరంగ ప్రయాణం చేస్తూ మన యొక్క ఆత్మశక్తిని వెలికి తీసుకునేటటువంటి ప్రయత్నమే ధ్యానం. అన్ని శక్తులు మనలోనే ఉన్నవి అని తెలుసుకోవడమే ధ్యాన ప్రయత్నం. బాహ్యంగా ఏవైతే వెతుకుతున్నామో ఆనందము, ప్రేమ అన్నీ మన లోపలే ఉన్నాయని తెలుసుకోవటమే ధ్యానం. మీ తలపై భాగంలో 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. దాని నుండి వెలువడుతున్న కాంతులు మీరున్న గది అంతా వ్యాపించి కాంతివంతం చేస్తున్నాయి. సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ సోల్ ఇన్వొకేషన్ చెప్పుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. ఈ మీటింగ్ లో ఉన్న మనమంతా ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతున్నది. అంటే మనందరం ఒక సామూహిక చైతన్యానికి వచ్చాం. మనందరి సోల్ స్టార్ చక్ర ద్వారా ఆ మూల చైతన్యానికి కనెక్ట్ అవుతున్నాం. అలాగే మనందరి సోల్ స్టార్ చక్ర ద్వారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క సోల్ స్టార్ చక్రాకి కనెక్ట్ అవుతున్నాము. ఎప్పుడైతే మనం ఆ సోల్ స్టార్ చక్ర ద్వారా ఒక వ్యక్తి యొక్క చైతన్యానికి కనెక్ట్ అవుతామో అప్పుడు ఆ యొక్క చైతన్యాన్ని అద్భుతంగా మనలో నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన యొక్క సోల్ స్టార్ చక్ర ద్వారా ఆ పౌర్ణమి చంద్రునికి కనెక్ట్ అవుతున్నాం. నేను చెప్తున్న సంకల్పాన్ని తెలియజేస్తూ ధ్యానంలో ఉండండి. నేను చెప్పే విజువలైజేషన్ మీకు వస్తే చేయండి, లేకపోతే ఆ భావనలో ఉండండి. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. నేను ఆత్మను నా మీదుగా బుద్ధి కోలం నిర్మించుటకు మూల చైతన్యాన్ని, ఇతర కాంతి జీవుల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ బుద్ధి కోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది.
ఇది ఇలాగే జరిగిపోయింది. మీ తలపైన 9 మైళ్ళ దూరంలో ఆకాశంలో తెల్లని కాంతితో మెరిసిపోతున్న 5 కళ్ళు గల నక్షత్రాన్ని విజువలైజ్ చేయండి. తెల్లని కాంతితో మెరిసిపోతున్న ఒక నక్షత్రాన్ని ఊహించుకోండి. గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుంచి బయలుదేరిన తెల్లని కాంతి స్తంభం 5 కళ్ళు నక్షత్రం ద్వారా మన మీదుగా ప్రవహిస్తూ భూమధ్య భాగంలోనికి చేరుతోంది. అంటే ఆకాశంలోంచి బయలుదేరిన ఒక కాంతి స్తంభం మన మీదుగా ప్రవహిస్తూ భూమి లోపలికి ప్రవహించింది. ఆ కాంతి స్తంభంలో మనం ఉన్నాం. ఆ కాంతిని ఫీల్ అవ్వండి. ఐదు కొల్ల నక్షత్రం నుండి బయలుదేరిన ఒక తెల్లని కాంతి వలయం సవ్య దిశలో తిరుగుతూ, అంటే ఆత్మ ప్రదక్షిణ దిశలో తిరుగుతూ కిందికి వస్తోంది. కిందికి వచ్చి మన చుట్టూ తిరుగుతూ మన యొక్క అన్ని ఎనర్జీస్ ని సెట్ చేస్తున్నాయి. మన యొక్క అన్ని శరీరాలని శుద్ధి చేస్తోంది కాంతి వలయం. మన యొక్క అన్ని శక్తుల్ని శుద్ధి చేస్తున్నాయి. మనలోని అన్ని నెగిటివ్ ఎనర్జీస్ ని, నెగిటివ్ థాట్స్ ని మన యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించి వేస్తున్నాయి. తెల్లని కాంతి ఓటెక్స్ మన చుట్టూ తిరుగుతూ మన యొక్క అన్ని శరీరాలను శుద్ధి చేస్తున్నాయి. విశ్వశక్తిని
తీసుకోవడానికి వీలుగా మన యొక్క అన్ని శరీరాల్ని సిద్ధం చేస్తుంది కాంతి వలయం. ఇప్పుడు ఇలా ఏర్పడిన ఈ బుద్ధిగోళం భూమి మీద, భూమి లోపల, భూమి పైన ఉన్న మిగిలిన అన్ని బుద్ధిగోళములతో మరియు మిగిలిన కాంతి బిందువులతో అసెండెడ్ జీవులు నిర్దేశించిన విధంగా అనుసంధానించబడాలి. ఇప్పుడు ఈ సంకల్పాన్ని తెలియజేయండి. మూల చైతన్యం పేరుతో నా యొక్క శాశ్వత కాంతి అయిన అయాం ప్రెజెన్స్ పేరుతో ఇప్పుడు పూర్తిగా ఏర్పడిన ఈ బుద్ధిగోళం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆదేశిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది. అందరూ పూర్తి ఎరుకుతో ధ్యానంలో ఉండండి. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. మీ తలపై భాగంలో ఉన్న సోల్ స్టార్ చక్ర నుండి ఒక తెల్లని కాంతి పుంజం బయలుదేరి మీ చుట్టూ ఒక అండాకారంలో ఏర్పడి ఒక కాంతి వలయాన్ని ఏర్పరిచింది. మీ శరీరం చుట్టూ అండాకారంలో ఒక కాంతి వలయం ఏర్పడడాన్ని గమనించుకోండి. అద్భుతమైనటువంటి ఈ ప్రయాణానికి ఈ కాంతి పుంజం మిమ్మల్ని మీరున్న గది నుండి పైకి తీసుకువెళ్తూ ఆకాశంలోనికి తీసుకువెళ్తోంది. ఆకాశ మార్గంలో పయనిస్తున్నారు. అలా పయనిస్తూ ఆ నిండు చంద్రుని యొక్క, ఆ పౌర్ణమి చంద్రుని యొక్క చంద్ర మండలానికి, చంద్రలోకానికి చేరుకుంటున్నారు. ఆ కాంతి వలయం సహాయంతో మీరు చంద్రలోకాన్ని చేరుకొని అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆలోకంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో మీరు కూర్చుని ఉన్నారు. ఆ పౌర్ణమి చంద్రుని యొక్క పూర్ణత్వాన్ని మీలో నింపుకోవడానికి సంసిద్ధులై
ఆ యొక్క చంద్రలోకంలో మీరు ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇటువంటి ఉన్నత చైతన్యంలో ఉన్న మీరు అద్భుతమైనటువంటి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవసరమైనటువంటి సంకల్పాలని తెలియజేయండి. ఈ సంకల్పాలు మీ యొక్క శరీరంలోని ప్రతి కణము పలకాలి, ప్రతి అణువు పలకాలి. నా శరీరంలోని ప్రతి అణువు, ప్రతి కణము సంపూర్ణమైన ఆరోగ్యంతో కూడిన చైతన్యాన్ని నింపుకోవాలి, నిండిపోవాలి. ఆ యొక్క చంద్రకాంతితో నా యొక్క ప్రతి అణువు నిండిపోవాలి. రోజు రోజుకి నా శరీరము పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలి. నేను చాలా ప్రశాంతంగా మారుతున్నాను. ఈ రోజు నుంచి సరికాని ఆహార పదార్థాలను, నా శరీరానికి హాని కలిగించే ఆహారాన్ని మానివేస్తున్నాను. నా శరీరానికి ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చేటటువంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను. శాకాహారాన్ని మాత్రమే స్వీకరిస్తాను. నేను ఎటువంటి పరిస్థితులలో ఉన్నా ఎల్లవేళలా పాజిటివ్ థాట్స్ లోనే ఉండి ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాను. తెల్లని కాంతి రూపంలో ఆ చంద్రుని యొక్క శక్తి మీలో నింపబడుతోంది. తెల్లని కాంతి మీ శరీరం అంతా వ్యాపిస్తోంది. గమనించుకోండి. మీకు ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ ఎక్కువగా కాంతిని ఆహ్వానించుకోండి. ఆ చంద్రకాంతిని ఆ భాగంలో ఎక్కువగా నిండిపోవాలని కోరుకోండి.
ప్రతి అణువులోను, ప్రతి కణంలోను ఆ కాంతి నింపబడుతోంది. ఈ రోజు నుండి ఎప్పుడు, ఎల్లప్పుడూ మంచి విషయాలను మాత్రమే ఆలోచిస్తాను, మాట్లాడతాను, వింటాను. తద్వారా నా యొక్క మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను. యద్భావం తద్భవతి. అంటే మనం ఎటువంటి భావనలో ఉంటాము, అటువంటి సంఘటనలు మనకి జరుగుతూ ఉంటాయి. ఎటువంటి ఆలోచనలు చేస్తామో అటువంటి సంఘటనలు మాత్రమే మన జీవితంలోనికి రావడం జరుగుతుంది. యద్భావం తద్భవతి. నా ఆరోగ్యాన్ని పాడు చేసే గతం తాలూకు జ్ఞాపకాలను వదిలిపెట్టి భవిష్యత్తు తాలూకు ఆందోళనను పూర్తిగా తొలగించుకొని వర్తమాన స్థితిలో జీవిస్తాను. తద్వారా నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను. శరీరానికి తగినంత వ్యాయామాన్ని అందిస్తాను. తద్వారా నా శరీరం శక్తివంతంగాను, దృఢంగాను ఉంచుకుంటాను. ఇతరుల గురించి చెడుగా ఆలోచించటం, చెడుగా మాట్లాడడం చేయనని సంకల్పిస్తున్నాను. నా యొక్క అరిషడ్వర్గాలను నా అదుపులో ఉంచుకొని నా యొక్క శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటాను. దేహమే దేవాలయం అనే సత్యాన్ని నమ్ముతాను. రోగాల పట్ల నాకున్న అన్ని భయాలను వదిలివేస్తున్నాను. తద్వారా ఎందుకంటే నేను అనంతమైన శక్తి కలిగిన ఆత్మస్వరూపాన్ని. నేను శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపాన్ని.
నా జీవితంలో నాకు ఎదురుపడిన వ్యక్తులందరినీ హృదయపూర్వకంగా ప్రేమిస్తాను. ఇది నా యొక్క ఆరోగ్య రహస్యం. నా శరీరంలో ఆనందం, ఆరోగ్యం, నా మనసులో సంతోషం, నా జీవితంలో ఐశ్వర్యం, నా ఆత్మలో ఆనందం నా సొంతం. నా ఆరోగ్యపు సృష్టికర్తను నేనే. నా ఆరోగ్యపు సృష్టికర్తను నేనే. నా యొక్క సరి అయిన ఆలోచనలే నా స్వస్థత. నేను దయ, కరుణ, క్షమాగుణం, అంగీకారతత్వం, మొదలగు దివ్య గుణాలను మాత్రమే నా లోపలికి అనుమతిస్తాను. తద్వారా ఉన్నత చైతన్యాన్ని నా సొంతం చేసుకుంటాను. నా శరీరానికి ఉన్న సహజ వ్యాధి నిరోధక శక్తిని సంపూర్ణంగా విశ్వసిస్తాను. నా శరీరానికి వ్యాయామం, నా మనసుకి ధ్యానం, నా యొక్క బుద్ధికి స్వాధ్యాయం, ఆ స్వాధ్యాయంతో శక్తిని, జ్ఞానాన్ని అందిస్తాను. నా చుట్టూ ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని అందించే శక్తి తరంగాలను మాత్రమే ఆహ్వానిస్తాను. ఆరోగ్యాన్ని అందించే శక్తి తరంగాలను మాత్రమే ఆహ్వానిస్తాను. నాలోని అనారోగ్యము నాకు ఎటువంటి పాఠాలను, ఎటువంటి జ్ఞానాన్ని అందియాలని వచ్చిందో దానిని అందుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకు అనుగుణంగా నా గుణాలను, నా భావాలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.
నా జీవితంలో నా ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తాను. నా యొక్క అనారోగ్యాన్ని నేను సునాయాసంగా జయించగలను. నా యొక్క శరీరంలో చక్కగా పనిచేస్తున్న అవయవాలన్నిట్లికి నా యొక్క కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. పేరు పేరున మీ యొక్క కృతజ్ఞతలను తెలియజేసుకోండి మీ యొక్క శరీర భాగాలకి. ఒక్కొక్కటిగా తలుచుకుంటూ మీ యొక్క మెదడులోని అన్ని భాగాలు, మీ యొక్క పంచేంద్రియాలు, మీ యొక్క కాళ్ళు, చేతులు, ఉదర భాగం, మీ యొక్క హృదయము, కాలేయము, మూత్రపిండాలు, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, జననాంగాలు, రక్త ప్రసరణ వ్యవస్థ, కండరాలు, కణాలు, మీ యొక్క చర్మము, మీ యొక్క పాదాలకి, మీ యొక్క అరిచేతులకు, మీ యొక్క గోళ్ళు భాగాలకి, మీ యొక్క దంతాలకి, ప్రతి అవయవాన్ని తలుచుకుంటూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలను తెలియజేయండి. తద్వారా మరింత ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. తద్వారా మన యొక్క అవయవాలు వాటి యొక్క పనితీరును మరింతగా మెరుగుపరుస్తాయి. కృతజ్ఞత అనేది ఉన్నతమైనటువంటి చైతన్యం. ఎల్లవేళలా మనకున్నటువంటి వాటి యందు కృతజ్ఞతను కలిగి ఉండాలి. అలాగే ఇప్పుడు మనకున్నటువంటి సక్రమంగా పనిచేస్తున్న అన్ని అవయవాలకు మన యొక్క కృతజ్ఞతలను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకా తెలియజేయండి. నా యొక్క శరీరాన్ని ఒక పసిబిడ్డలా ప్రేమిస్తాను. వారసత్వ రోగాల పట్ల ఉన్న నా యొక్క నమ్మకాలను తక్షణమే నా నుండి పూర్తిగా విడుదల చేస్తున్నాను. నా ఆత్మ యొక్క శక్తి మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. సంపూర్ణ ఆరోగ్యం పట్ల, నా ఆత్మ యొక్క శక్తి పట్ల రోజు రోజుకి విశ్వాసాన్ని పెంచుకొని క్రమం తప్పకుండా ధ్యానం చేస్తాను.
నేను అనంత శక్తి గల ఆత్మను అనే సత్యాన్ని ఎల్లవేళలా ఎరుకలో ఉంచుకుంటాను. ధ్యానమే సర్వరోగ నివారిణి అని పత్రిజీ ఇచ్చిన సందేశాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతూ నా యొక్క ధ్యాన ప్రయాణాన్ని అద్భుతంగా కొనసాగిస్తాను. ఆ అద్భుతమైనటువంటి ఆ పౌర్ణమి చంద్రుని యొక్క శక్తికి ఈ సంకల్పాలనేవి తోడయి మన యొక్క శరీరము మరింత ఆరోగ్యవంతంగా తయారవుతోంది. ఆ చంద్రలోకంలో ఉన్నటువంటి ఆ చంద్రకాంతికి మీ యొక్క కృతజ్ఞతల్ని తెలియజేసుకోండి. ఆ పౌర్ణమి చంద్రునికి మనస్ఫూర్తిగా మీ యొక్క కృతజ్ఞతల్ని తెలియజేసుకోండి. మరలా అక్కడి నుండి మీ చుట్టూ ఉన్న ఆ కాంతి వలయం ద్వారా చంద్రలోకం నుండి బయలుదేరి వెనుదిరిగి ఆకాశ మార్గంలో పయనిస్తూ మీరున్న గదిలోనికి ప్రవేశిస్తున్నారు. మీ యొక్క స్థానంలో సుఖాసీనులై ఉన్నారు. అద్భుతమైన చైతన్యాన్ని, శక్తిని మీలో నింపుకొని నూతనమైనటువంటి ఆ శక్తిని, కాంతిని అనుభవిస్తూ నెమ్మదిగా మీకు అనిపించినప్పుడు మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద ఉంచుకోండి. ఫైవ్ 4 3 2 1 0. అద్భుతమైన ఈ ధ్యానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అద్భుతమైనటువంటి ఈ ధ్యానానికి అవకాశం అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి చైతన్యాన్ని నాలో నింపుకోగలిగినందుకు హృదయపూర్వకంగా పరిధి ఛానల్ వాళ్ళకి, ఈరోజు ఈ ధ్యానంలో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సుమా గారికి, గాయత్రి గారికి, సృజన గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.